The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నా. సో సార్, మనకి ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ టారిఫ్ డీటెయిల్స్ వచ్చేసాయి. మన మీద 25% వేశారు. దాని ప్రభావం మన మీద ఎలా ఉండబోతుంది? ఇది ఏదైతే మనం ఏప్రిల్ ఎక్స్పెక్ట్ చేసామో అదైతే ఇప్పుడు జరిగింది. దాదాపు 3 months టైం ఇచ్చిన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ అఫీషియల్స్ కానీ యూఎస్తో ఒక అగ్రిమెంట్ రాలేకపోయారు. దానివల్ల ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి 25% టారిఫ్ అయితే ఎక్స్పోర్ట్స్ మీద జరుగుతుంది. యాక్చువల్ టారిఫ్ ఇప్పటిదాకా అయితే 3% ఉండేది. 3% నుంచి ఒకసారికి ఇప్పుడు 25%కి వచ్చింది. సో వీటిల్లో ఇప్పుడు ఏ ఇండస్ట్రీస్ ఎలాంటి ఇంపాక్ట్ అవుతాయి అనేది మనం ఇండస్ట్రీ వైడ్ ఒకసారి చూద్దాం. ఓకే సార్. సో ఫస్ట్ ఇప్పుడు ఐటీ టెక్నాలజీస్ చూసుకుంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కూడా దీనిలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఐటీ కంపెనీస్ బ్రాంచెస్ అన్నీ కూడా యూఎస్లో ఉన్నాయి. సో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కనుక చేస్తుంటే 25% పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ పెంచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాగే గ్లోబల్ డిమాండ్ అంత లేదు ఇప్పుడు. బట్ ఇది మళ్ళీ ఒక పెద్ద ఎఫెక్ట్ లాగా అవుతుంది ఐటీ కంపెనీస్కి. సో వాటి యొక్క ఎఫెక్ట్ బాగా డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్పుట్ కాస్ట్ పెరగటం అనేది యుఎస్ ఆల్రెడీ పెట్టిన యాక్చువల్ కాస్ట్ కానీ ఇంకెక్కువ అవటం వల్ల వీళ్ళకి కాస్ట్ బర్డెన్ అవుతుంది. దానివల్ల ప్రాఫిట్స్ మార్జిన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఐటీ కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ ఫార్మాసిటికల్ తీసుకుంటే ఫార్మాసిటికల్ కూడా నెక్స్ట్ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్. ఎందుకంటే ఎక్కువ మనకి గ్లోబల్ ఫార్మా సెక్టర్లో ఇండియన్ కంపెనీస్ అన్నీ ఎక్కువ యూఎస్లో ఉన్నాయి. సిప్లా కానీ ర్యాంబాక్సీ, అలాగే రెడ్డీస్, తర్వాత పెర్మల్ ఫార్మా, తర్వాత లూపిన్, ఈ కంపెనీస్ అన్నీ కూడా యూఎస్లో దాదాపు 30 to 50% ఎక్స్పోజర్ ఉంది. సో ఈ జనరిక్ మెడిసిన్స్ ఎక్కువ అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఆ కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత చూస్తే ఆటో కాంపోనెంట్స్, ఆటో యాన్సిలరీ కానీ ఆటో కాంపోనెంట్స్ కూడా ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో లైక్ మారుతి ఎక్స్పోర్ట్ చేస్తుంది, M&M చేస్తుంది. సో ఈ కంపెనీస్కి కూడా ఈ టారిఫ్ ఎఫెక్ట్ పడుతున్నాయి అన్నమాట. సో దానివల్ల వాటికి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత తీసుకుంటే స్టీల్ అండ్ అల్యూమినియం. స్టీలు అల్యూమినియం కూడా ఎక్కువ ఎక్స్పోజర్ లేదు ఈ సెక్టర్స్కి, కాకపోతే కొంత ఎక్స్పోజర్ ఉందన్నమాట. సో కాబట్టి మార్జినల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్స్టైల్ తీసుకుంటే టెక్స్టైల్ మేజర్ ఎఫెక్ట్ టెక్స్టైల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గార్మెంట్స్ ఉన్నాయి ఇండియా నుంచి అవుట్ సైడ్కి. సో టెక్స్టైల్లో తీసుకుంటే సెంచరీ టెక్స్టైల్ అవ్వచ్చు, తర్వాత ట్రెంట్ అవ్వచ్చు, తర్వాత ఈ ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. దాని తర్వాత ఎనర్జీ అండ్ ఆయిల్ తీసుకుంటే ఎనర్జీ అండ్ ఆయిల్ అయితే వీటికి కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓఎన్జీసీ కానీ ఆయిల్ ఇండియా కానీ బీపీసీఎల్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే వీటికి ఉంటుంది. తర్వాత ఇక్కడ డొమెస్టిక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఓన్లీ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ తీసుకుంటే 80% ప్రొడక్షన్ ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే 80% ప్రొడక్షన్ కన్జంప్షన్ సెల్ఫ్ కంట్రీలోనే అవుతాయి. సో కాబట్టి ఏంటంటే 20% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ 20% ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వేరే లార్జ్లీ చూసుకుంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్తో పోలిస్తే మనకి ఇంపాక్ట్ తక్కువ. ఎందుకంటే చైనాకి దాదాపు కన్జంప్షన్ కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. సో అది కంప్లీట్గా ఓవర్ వీటి మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక చైనా ఏంటంటే ఇంకొక రూట్ ఫాలో అవుతుంది. అది వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ చేసి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. బట్ వేరే ఇండియాకి ఆ ఛాన్స్ లేదు. అంటే డైరెక్ట్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి. సో అర్జెంటుగా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క యుఎస్తో ఓ ట్రేడ్ డీల్ అనేది సెట్ చేసుకోకపోతే ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా కొంచెం మార్కెట్ మీద షేర్స్లో కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ ఎకానమీలో కూడా ఇంపాక్ట్ కనపడుతుంది. ఓకే, మనకైతే దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుందంటారా? ఉంటుందండి, ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వల్నరబుల్గా ఉంది సిచ్యువేషన్. సో అంత అన్సర్టనిటీ ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు తొందరగా ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని కొంత పర్సెంటేజ్ తగ్గించుకున్నా మనకి బెనిఫిట్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి మనకి అమల్లోకి వస్తుంది? ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చేస్తుంది. ఓకే, మన ఎక్స్పోర్ట్స్ మీద అన్నిటికి కూడా 25% ఇంకా పడుతుంది అనుకోవచ్చు.
సో ఎక్స్పోర్ట్స్ అవుతుంది కాబట్టి ఇది ఈ వీక్లోనే 1-2 వీక్స్లో వీళ్ళు కంపల్సరీ దీనికి ఒక సొల్యూషన్ అయితే తీసుకొద్దామని ఉంది. మళ్ళీ ఇంకొకసారి ట్రేడ్ డీల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు ఓపెన్ డీల్ చేస్తాము, రెగ్యులర్గా మాట్లాడతాం అంటున్నారు. ఇంకొంచెం తగ్గించే అవకాశం ఏమన్నా ఉందా? ఉంటుందండి, నెగోషియేషన్ 15% దాకా ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.